నమస్తే మా ఫైనలీ మనం క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసినాం. ఇప్పుడు దాన్ని మన రెజ్యూమేలా, పోర్ట్ఫోలియోలా, లింక్డ్ఇన్ లా, గిట్ హబ్ లా అండ్ ఫైనలీ ఇంటర్వ్యూలా మొత్తం అన్నిట్లా ఎట్లా ప్రెజెంట్ చేయాలి, ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక రిక్రూటర్ మన ప్రొఫైల్ ఓపెన్ చేయగానే, ఒక లింక్ మీద క్లిక్ చేయగానే మన ప్రాజెక్టుల గురించి, మన స్కిల్స్ గురించి క్లియర్ గా అర్థమైపోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రాజెక్ట్ అంటే నేను ఇది చేసినా అని చెప్పడం కాదు. ప్రాజెక్ట్ అంటే నేను ఇది చేసిన, నేను ఇట్లాంటివి ఇంకా చేయగలుగుతాను అండ్ ఇవన్నీ ఎట్లా చేసినా, ఎందుకు చేసినా అని కూడా చెప్పగలుగుతా అని ప్రూవ్ చేయడం. ఎగ్జాంపుల్ కి ఒక ఇద్దరు స్టూడెంట్స్ సేమ్ అదే ప్రాజెక్ట్ ని చేసారు అనుకో. ఇద్దరు జాబ్ అప్లికేషన్ ట్రాకర్ తయారు చేశారు. ఫస్ట్ ఓడు రెజ్యూమేలా బిల్ట్ జాబ్ ట్రాకర్ యూజింగ్ రియాక్ట్ అండ్ ఫైర్ బేస్ అని రాసిండు. అండ్ సెకండ్ ఓడు బిల్ట్ జాబ్ అప్లికేషన్ ట్రాకర్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ కంపెనీ అప్లికేషన్స్, ఇంటర్వ్యూ స్టేజెస్, డెడ్ లైన్స్ అండ్ ఫాలో అప్స్ ఇన్ వన్ డాష్ బోర్డ్. ఇట్లా రాసిండు. సేమ్ ప్రాజెక్ట్, బట్ సెకండ్ చూస్తే కొంచెం ఇచ్చిపాడుంది కదా. ఎందుకు? ఫస్ట్ ఏదో టూల్ తయారు చేసినట్టుంది, సెకండ్ ఏమో ఒక ప్రాబ్లమ్, యూజర్ ఇంకా దాని సొల్యూషన్ చెప్తుంది. అండ్ మనం మస్తు సార్లు ఇన్ని మిస్టేక్ చేస్తాం. చాలా మంది ప్రాజెక్ట్లని టెక్నికల్ యాంగిల్ నుంచి ప్రెజెంట్ చేస్తారు, బట్ మోస్ట్లీ కంపెనీలు ఇంకా రిక్రూటర్లు ప్రాజెక్ట్ ని ప్రాబ్లమ్ సాల్వింగ్ యాంగిల్ నుంచి చూస్తారు. ఇది టూల్స్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. మనం సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ అవుతుంది, మనం తీసుకునే డెసిషన్స్ ఇంపార్టెంట్ అవుతాయి అండ్ యూజర్ ప్రాబ్లమ్ అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ తయారు చేయడం ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసినాం అండ్ దాన్ని ప్రెజెంట్ చేయడానికి చూస్తే మనకి మస్తు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఐ మీన్ రెజ్యూమే, లింక్డ్ఇన్, పోర్ట్ఫోలియో, గిటబ్ మస్తు ఉన్నాయి కదా. ఇక్కడ ప్రతి ప్లాట్ఫామ్ ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు రిక్రూటర్లు మన రెజ్యూమే చూడంగానే నేను ఈ ప్రొఫైల్ ని షార్ట్ లిస్ట్ చేయొచ్చా అని చూస్తారు. పోర్ట్ఫోలియోనేమో అసలు ఇది ఎట్లా ఆలోచిస్తుండో అని చెప్తుంది. లింక్డ్ఇన్ ఏమో అసలు జనాలు ఈ ప్రొఫైల్ ఎందుకు చూడాలి అని చెప్తుంది. గిటబ్ ఏమో అసలు వీడు ఏం తయారు చేసిండో, ఎట్లా తయారు చేసిండో చెప్తుంది. అండ్ ఇంటర్వ్యూనేమో వీడు స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో ఆలోచించగలుగుతాడా అని చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు సేమ్ ప్రాజెక్ట్ ని మనం ప్రెజెంట్ చేసుకుందామని చూస్తున్నా కానీ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం సేమ్ అదే ఆన్సర్ అండ్ సేమ్ అదే ప్రెజెంటేషన్ అన్ని ప్లేస్లలో చేయొద్దు. మనం చేసిన సేమ్ ప్రాజెక్ట్ ని ప్లాట్ఫామ్ ని బట్టి ట్రాన్స్లేట్ చేయాలి అండ్ అది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అంటే ఒక కాపీ పేస్ట్ కాదు. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అంటే క్లియర్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఇది ప్రెజెంట్ చేయడానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఏముందిరా అంటే, ఫస్ట్ బేస్ స్టోరీ, తర్వాత రెజ్యూమే ప్రూఫ్, నెక్స్ట్ పోర్ట్ఫోలియో స్టోరీ, నెక్స్ట్ లింక్డ్ఇన్ సిగ్నల్, తర్వాత గిట్ హబ్ ఎవిడెన్స్ అండ్ లాస్ట్ కి ఇంటర్వ్యూలో ఆన్సర్. సో ఈ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ మనం ఒక బేస్ స్టోరీ రెడీ చేయాలి, తర్వాత దాన్ని ప్రతి ప్లాట్ఫామ్ కి కన్వర్ట్ చేయాలి. చాలా సార్లు మనం ఈ ప్రాసెస్ ని రెజ్యూమేలో బుల్లెట్ పాయింట్స్ రాయడంతో స్టార్ట్ చేస్తాం. అట్లా కాకుండా దానికంటే ముందే ఫస్ట్ మన ప్రాజెక్ట్ ది స్టోరీ క్లియర్ గా ఉండాలి. ఇక్కడ మనకి క్లారిటీ లేకపోతే రెజ్యూమేలా, లింక్డ్ఇన్ లా, పోర్ట్ఫోలియోలా ఎక్కడ మనకి క్లారిటీ రాదు. ఇప్పుడు ఆ బేస్ స్టోరీ సెట్ చేయడానికి సింపుల్ గా ప్రతి ప్రాజెక్ట్ కి ఇప్పుడు ఈ 7 క్వశ్చన్స్ రాయండి. ప్రాబ్లం ఏంది, ఈ ప్రాబ్లం ఎవరికి ఉంది, వై డస్ ఇట్ మ్యాటర్, మీరు ఏం బిల్డ్ చేసిండ్రు, ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏం తీసుకున్నారు, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంది, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంది. ఈ 7 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ సెట్ చేయలేకపోతే అప్పుడు ప్రాబ్లం ప్రాజెక్ట్ లో ఉండదు, ప్రాబ్లం మన క్లారిటీలో, మన అండర్స్టాండింగ్ లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి బేస్ స్టోరీ సెట్ చేద్దాం. ఇప్పుడు మన కేసులో ఇప్పటిదాకా చూస్తున్నట్టు జాబ్ అప్లికేషన్ ట్రాకర్ తీసుకుందాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటిది, స్టూడెంట్స్ రోజు ఒక 50-100 జాబ్లకు అప్లై చేస్తున్నారు, బట్ దాన్ని ట్రాకింగ్ చేయడం కరెక్ట్ గా లేదు. మొత్తం ఇష్టం వచ్చినట్టు ఆగమాగం ఉంది. యూజర్ ఎవరు? యూజర్స్ ఏమో స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్. ఇప్పుడు ఇది ఎందుకురా అంటే, ఫాలో అప్స్ మిస్ అవుతున్నాయి, డెడ్ లైన్స్ మిస్ అవుతున్నాయి, ఇంటర్వ్యూ ఏ స్టేజ్ లో ఉన్నామని కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు ఏం తయారు చేసినామంటే ఒక మంచి డాష్ బోర్డ్ టు ట్రాక్ కంపెనీ, రోల్, అప్లికేషన్ స్టేటస్, డెడ్ లైన్, రిఫరల్స్, ఇంకా నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన యాక్షన్. మన ప్రాజెక్ట్ అప్పుడు ఏం డిసిజన్ తీసుకున్నామంటే, ఉన్నాయి లేని ఫీల్డ్ అన్ని తీసుకొచ్చి పెట్టి కన్ఫ్యూజ్ చేయకుండా ఓన్లీ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న ఫీల్డ్స్ మాత్రమే పెట్టినాం. అండ్ మనకు వచ్చిన ఛాలెంజ్ ఏంది, మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్లీ టూల్ కొంచెం కాంప్లికేటెడ్ ఉండే, దాన్ని మనం సింప్లిఫై చేసినాం. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంది, మేబీ ఈమెయిల్ రిమైండర్స్ ఇంకా రెస్పాన్సెస్ ని బట్టి ఒక అనలిటిక్స్ యాడ్ చేయొచ్చు. అండ్ ఈ 7 క్వశ్చన్స్ తోని మనకు ఒక సాలిడ్ బేస్ స్టోరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సేమ్ ప్రాజెక్ట్ ని డిఫరెంట్ ప్లేసెస్ లలో ట్రాన్స్లేట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ రెజ్యూమే. ఇప్పుడు రెజ్యూమేలో మనం మొత్తం స్టోరీ చెప్పొద్దు, రిక్రూటర్ కా స్టోరీ అంత చదవడానికి టైం ఉండదు. అందుకే రెజ్యూమేలో మన ప్రాజెక్ట్ షార్ట్ గా, క్లియర్ గా అండ్ అవుట్కమ్ ఫోకస్డ్ ఉండాలి. దీనికోసం ఒక సింపుల్ ఫార్ములా ఏంది అంటే, బిల్ట్ దిస్ సొల్యూషన్ ఫర్ దిస్ యూజర్ ఆర్ ప్రాబ్లమ్ యూజింగ్ దీస్ టూల్స్ టు గెట్ దిస్ అవుట్కమ్. ఇప్పుడు ఈ ఫార్ములాతో మనం రెజ్యూమేలో పాయింట్ తయారు చేయడానికంటే ముందు ఫస్ట్ దీన్ని ఒక గలీజ్ వేల్ ఎట్లా ప్రెజెంట్ చేయొచ్చో చూద్దాం. బిల్ట్ జాబ్ ట్రాకర్ యూజింగ్ రియాక్ట్ అండ్ ఫైర్ బేస్. రెజ్యూమేలో ఇట్లా రాయడం రాతి కాలం నాటి మగతనం. ఈ జమానాల రెజ్యూమేలు ఇట్లా రాస్తే ఎవరు దేకడు, ఎవరు రైడ్ ఉంగా అంటారు. అందుకే ఇప్పుడు మన ఫార్ములాతో దాన్ని బెటర్ వర్జన్ చూద్దాం. బిల్ట్ జాబ్ అప్లికేషన్ ట్రాకర్ యూజింగ్ రియాక్ట్ అండ్ ఫైర్ బేస్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ అప్లికేషన్స్, ఇంటర్వ్యూ స్టేజెస్, డెడ్ లైన్స్ అండ్ ఫాలో అప్స్ ఇన్ వన్ డాష్ బోర్డ్. దీన్ని ఇంకా బెటర్ గా, ఇంకా షార్ప్ గా చేద్దాం. డిజైన్ అండ్ బిల్ట్ జాబ్ అప్లికేషన్ ట్రాకింగ్ డాష్ బోర్డ్ విత్ రియాక్ట్ అండ్ ఫైర్ బేస్ that replace the existing scattered spreadsheet tracking with one workflow for applications, deadlines, interviews and follow-ups. ఇక్కడ ఇప్పుడు ఈ వర్జన్ల మధ్యలో డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ టూల్స్ ఉన్నాయి, కాకపోతే ఆ టూల్స్ సెంటర్ లో లేవు, వాల్యూ సెంటర్ లో ఉంది. రెజ్యూమేలో మన ప్రాజెక్ట్ కి ఒక గట్టి 2 బుల్లెట్ పాయింట్లు చాలు. ఫస్ట్ బుల్లెట్ ఏమో ఏం బిల్డ్ చేసినావు, ఎందుకు బిల్డ్ చేసినావు. సెకండ్ ఏమో కీ ఫీచర్ లేకపోతే టెక్నికల్ ఆర్ డిజైన్ డిసిజన్. నెక్స్ట్ మన పోర్ట్ఫోలియో. మన పోర్ట్ఫోలియోలో థింకింగ్ అనిపించాలి. ఇక్కడ చాలా మంది పోర్ట్ఫోలియో అనగానే ఫైనల్ రిజల్ట్ ని తీసుకొచ్చి ఆ స్క్రీన్ షాట్ పెడతారు. హైరింగ్ మేనేజర్ స్క్రీన్ షాట్ చూడడానికి ప్రొఫైల్ ఓపెన్ చేయడు, మన థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిజన్ మేకింగ్ కోసం ఓపెన్ చేస్తారు. అండ్ అందుకే పోర్ట్ఫోలియోలో మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, వీడు అసలు ప్రాబ్లమ్ ని ఎట్లా అప్రోచ్ అయ్యి సాల్వ్ చేస్తాడు అనేది క్లియర్ గా అనిపించాలి. అండ్ ఫర్ దాట్ పోర్ట్ఫోలియో స్ట్రక్చర్ ఇట్లా
ఉండాలి. ప్రాబ్లమ్, యూజర్, గోల్, రీసెర్చ్ ఆర్ అబ్జర్వేషన్, డిజైన్ డిసిజన్స్, ఫైనల్ సొల్యూషన్, వాట్ చేంజ్డ్, వాట్ ఐ లెర్న్ అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్. ఎక్కువ హడావిడి లేకుండా ఈ సింపుల్ టెంప్లెట్ ది స్ట్రక్చర్ ఫాలో అయినా సరిపోతుంది. ఇప్పుడు మన జాబ్ అప్లికేషన్ ట్రాకర్ తీసుకొని మన పోర్ట్ఫోలియోలో దీన్ని ఎట్లా ప్రెజెంట్ చేయొచ్చు అంటే ప్రాబ్లమ్ సెక్షన్ లో ఇది రాయొచ్చు. స్టూడెంట్స్ అప్లై టు మెనీ జాబ్స్ అక్రాస్ లింక్డ్ఇన్, company websites, referrals and job boards. But tracking happens across spreadsheets, notes and memory. This creates confusion around deadlines, follow-ups and interview stages. Next, user section la target users for students and job seekers who are actively applying to internships and full-time jobs. Next, goal section la goal was to create one simple dashboard where users can clearly see where each application stands and what action they need to take next. Next, decision section la initially I added many fields but later removed unnecessary details because the product started feeling like another spreadsheet. I kept only the critical tracking data like company, role, status, deadline, referral, interview data and next action. ఇప్పుడు ఇట్లా చేస్తే ఒక సాలిడ్ ప్రూఫ్ లాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ అవుట్పుట్ చూపిస్తలేము, ఆ ప్రాజెక్ట్ చేయడానికి మనం తీసుకున్న డెసిషన్స్ అండ్ మన జడ్జ్మెంట్ చూపిస్తున్నాం. నెక్స్ట్ లింక్డ్ఇన్ వర్షన్ చూద్దాం. ఇక్కడ లింక్డ్ఇన్ లో మనకి రిలేటబిలిటీ సిగ్నల్ కావాలి. ఐ మీన్ లింక్డ్ఇన్ లో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేసినాము అని చెప్పి అనౌన్స్మెంట్ పోస్ట్ పెట్టడం కాదు. ఇట్ షుడ్ క్రియేట్ అ సిగ్నల్. సిగ్నల్ అంటే జనాలకు అర్థమైపోవాలి, వీనికి రియల్ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో అర్థమవుతుంది అని తెలిసిపోవాలి. ఇప్పుడు ఎక్సైటెడ్ టు షేర్ మై న్యూ పోస్ట్ బిల్ట్ విత్ రియాక్ట్ అండ్ ఫైబర్ బేస్ లింక్ బిలో థ్యాంక్ యూ ఇలా రాసినాం అనుకో, ఇది చాలా కామన్ అని ఇట్లాంటివి ఏమైనా గుర్తుండవు. అండ్ దీన్ని బెటర్ వేలో ఎట్లా పోస్ట్ చేయొచ్చు అంటే ఒక స్టోరీ, ఒక సెటప్, ఆ యూజర్స్, ఆ ప్రాబ్లమ్, ఆ ఛాలెంజెస్, ఆ సొల్యూషన్ ఇట్లా మంచిగా యూజర్స్ ని రిఫర్ చేసుకుంటా రిలేటబుల్ గా ఫీల్ అయ్యేటట్టు ఆ యూజర్ పెయిన్ పాయింట్స్ ని కన్వే చేసుకుంటా దానికి మన సొల్యూషన్ ఎట్లా సెట్ చేసినామో అని ప్రెజెంట్ చేయడం. అండ్ ఇట్లా రాస్తే లింక్డ్ఇన్ లో సెట్. అండ్ లింక్డ్ఇన్ ఇట్లా రాయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ విత్ రిలేటబుల్ ప్రాబ్లమ్. మన ప్రాజెక్ట్ గురించి అండ్ దాని డీటెయిల్స్ కొంచెం లేట్ గా వస్తాయి. అండ్ ఫైనల్లీ మనం ఏం నేర్చుకున్నామో దాంతో పోస్ట్ ఎండ్ అవుతుంది అండ్ జనాలు కూడా కనెక్ట్ అవుతారు అండ్ పోస్ట్ చదివే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. అందుకే లింక్డ్ఇన్ కోసం ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్ మన లెర్నింగ్, ఫోర్త్ రిఫరెన్స్ లింక్. చాలా మంది పోస్ట్లలో దీన్ని ఇష్టం వచ్చినట్టు రివర్స్ చేస్తారు. హియర్ ఇస్ మై ప్రాజెక్ట్, హియర్ ఇస్ ద లింక్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇట్లా చేస్తే కూడా పట్టించుకోవడమో. ఫస్ట్ యూ హావ్ టు మేక్ దమ్ కేర్, దెన్ షో ద ప్రాజెక్ట్ అండ్ ప్రొవైడ్ యువర్ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గిట్ హబ్ వర్షన్ చూద్దాం. మన గిట్ హబ్ లో ప్రూఫ్ ఆఫ్ వర్క్ కావాలి. అండ్ ఇప్పుడు గిట్ హబ్ లో జస్ట్ కోడ్ ఉంటే సరిపోదు. గిట్ హబ్ ఓపెన్ చేసిన ఒక 30 సెకండ్లలో నీ ప్రాజెక్ట్ ఏందో క్లియర్ గా అర్థమైపోవాలి. మన గిట్ హబ్ పోర్ట్ఫోలియో చూసే ప్రతి ఒక్కరు కోడ్ అర్థమయ్యేటోళ్ళు అయి ఉన్నారు కదా, చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. మస్తు మంది రిక్రూటర్లు ఉంటారు అండ్ కొన్ని చిన్న కంపెనీలలో హెచ్ఆర్లే ఫస్ట్ స్క్రీనింగ్ కాల్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ వాళ్ళకి కూడా మన ప్రాజెక్ట్ అర్థమయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు మన గిట్ హబ్ ప్రాజెక్ట్ లో రీడ్ మీ ఫైల్ లేదు అని అంటే మన ప్రాజెక్ట్ మస్తు లేజీగా కనిపిస్తుంది. అందుకే రీడ్ మీ ఫైల్ పక్కా ఉండాలి. అండ్ దాంట్లో ఇవి ఇంకా పక్కా ఉండాలి. ప్రాజెక్ట్ నేమ్, ఒక్క లైన్ లో మన ప్రాజెక్ట్ సమరీ, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఫీచర్స్, టెక్ స్టాక్, స్క్రీన్ షాట్స్, ఎట్లా రన్ చేయాలి, మన కోడ్ ది ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంది, మనం నేర్చుకుంది ఏంది అండ్ ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ ఏంది. నెక్స్ట్ ఫైనల్లీ ఇంటర్వ్యూ వర్షన్ చూద్దాం. ఇంటర్వ్యూలలో మనం స్టోరీ చెప్పాలి, ఫీచర్స్ కాదు. టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అని అడిగితే ఐ యూజ్డ్ రియాక్ట్ టు టెయిల్ విండ్ అండ్ క్రియేటెడ్ దీస్ కాంపోనెంట్స్ అని చెప్పడం కాదు. ఇప్పటిదాకా చెప్పినట్టు దిస్ ఇస్ ద రాంగ్ ఆర్డర్ ఆఫ్ ప్రెజెంటింగ్ థింగ్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ తో స్టార్ట్ చేయాలి అండ్ దీన్ని ప్రెజెంట్ చేయడానికి మనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే సింపుల్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ థింగ్స్ ఇన్ ద ఇంటర్వ్యూ ఏంది అంటే స్టార్ ఫ్రేమ్వర్క్. సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్. ఫస్ట్ మన సిచ్యువేషన్ ఏంది అంటే లైట్ గా మన ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కాంటెక్స్ట్ ఇచ్చి ప్రాబ్లమ్ ఏందో అర్థం చెప్పాలి. నెక్స్ట్ టాస్క్, ఇక్కడ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలి, మన గోల్ ఏంది అండ్ మన రెస్పాన్సిబిలిటీ ఏంది. నెక్స్ట్ యాక్షన్, దానికోసం మనం తీసుకున్న స్టెప్స్ ఏంది, మనం ఏం యాక్షన్ తీసుకున్నాం, దాన్ని సాల్వ్ చేయడానికి ఏం చేసినాం. అండ్ లాస్ట్ కి రిజల్ట్, ఇది చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్కమ్ ఏంది, ఆ రిజల్ట్ ఏంది. అండ్ దీన్ని చెప్పడానికి జస్ట్ ఏదో థియరీ చెప్తున్నట్టు కాకుండా ఇన్స్టెడ్ డేటా, మెట్రిక్స్, ఆ నంబర్లు ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్స్ అన్ని చూపించగలిగినాం అనుకో, అవన్నీ చెప్పగలిగినాం అనుకో, దట్ క్రియేట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ రెస్పాన్స్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు నాట్ జస్ట్ స్టార్ ఫ్రేమ్వర్క్, ఇంటర్వ్యూస్లలో మనం రెస్పాండ్ అవ్వడానికి, మనం ప్రెజెంట్ చేసుకోవడానికి ఇంకా చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ క్లియర్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, కార్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ షేర్ ఫ్రేమ్వర్క్ అని, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. బట్ యు నో స్టార్ ఇస్ ద వెరీ స్టాండర్డ్ థింగ్. మనం మంచిగా ఇంటర్వ్యూస్లలో ప్రెజెంట్ చేయడానికి దాన్ని వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం రెస్పాన్సెస్ ఇచ్చేటప్పుడు కూడా ఏదో రోబోట్ లాగా మనం బట్టి కొట్టుకొని వచ్చినట్టు చెప్పకుండా రియల్ గా, ప్రాక్టికల్ గా, ఆనెస్ట్ గా మాట్లాడేటట్టు చూడాలి. అఫ్ కోర్స్ మనం ఇప్పటిదాకా చూసిన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఇంకా ఇన్ డెప్త్ గా వీడియోస్ కూడా వస్తున్నాయి. వన్ వీడియో ఎవ్రీ సింగిల్ డే. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. బట్ నౌ ఇప్పుడు ఇదంతా చేయడానికి మనం ఏఐని ఎట్లా వాడుకోవచ్చో చూద్దాం. యాజ్ యూజువల్ నేను ప్రతిసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, మనం ఏఐ టూల్స్ ని వాడుకోవచ్చు. కాకపోతే మన ప్రాజెక్ట్ మొత్తాన్ని అండ్ మనం తీసుకోవాల్సిన డిసిషన్స్ మొత్తం ఏఐకి ఇచ్చేయొద్దు. ఏఐ డైరెక్ట్ గా మనకి తీసుకొచ్చి ఇచ్చే అవుట్పుట్ సోర్స్ ఆఫ్ ట్రూత్ కావద్దు. ఇన్స్టెడ్ మనం చేసిన యాక్చువల్ ప్రాజెక్ట్, మన యూజర్ ప్రాబ్లమ్, మన నోట్స్, మన కోడ్, మనం తీసుకున్న డిసిజన్స్ అండ్ మన స్క్రీన్ షాట్స్, దీస్ షుడ్ బి ద సోర్స్ ఆఫ్ ట్రూత్. మరి ఇప్పుడు ఏఐ పని ఏంటంటే దీన్ని ఆర్గనైజ్ చేయడం. అండ్ అది చేయడానికి యూ కెన్ యూజ్ దిస్ ప్రాంప్ట్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు ఏఐ
మనకు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ అది కాపీ చేయకండి, ఒకసారి మొత్తం చూడండి. ఫేక్ లైన్స్ ని ఇంకా ఓవర్ యాక్షన్ చేసుకుంటే రాసిన లైన్స్ ని తీసేసి మన ఓన్ వాయిస్ అండ్ రియాలిటీని అక్కడ యాడ్ చేయండి. అది ఇచ్చినట్టు సెట్ చేసినాం అనుకో మనం రోబోట్ లాగా కనిపిస్తాం, ఇంటర్వ్యూలో కూడా బాట్ గలం అయిపోతాం. అండ్ నెక్స్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటి అంటే ఒక గట్టి సాలిడ్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఆ ప్రాజెక్ట్ ఎట్లా తీసుకోవాలి ఏందో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన, అది ఐ బటన్ లో కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా, ఒకవేళ ఇంకా చూడకపోతే అవసరం పడుతుంది చూడండి. ఎనీవేస్ ఒక గట్టి ప్రాజెక్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ ది ప్రూఫ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయండి. ఈ డాక్యుమెంట్ లో మనం ఇప్పటిదాకా చూసిన 7 క్వశ్చన్స్ ఆన్సర్లు రాయాలి. ప్రాబ్లం ఏంది, ఈ ప్రాబ్లం ఎవరికి ఉంది, వై డస్ ఇట్ మ్యాటర్, మీరేం బిల్డ్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏం తీసుకున్నారు, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంది, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంది. దీనికి ఒక 5 వర్జన్లు రాయండి. లైక్ రెజ్యూమే వర్జన్ ఏమో 2 బుల్లెట్ పాయింట్లు, పోర్ట్ఫోలియో వర్జన్ ఏమో మొత్తం స్టోరీ, లింక్డ్ఇన్ వర్జన్ ఏమో రిలేటబుల్ పోస్ట్, గిట్హబ్ వర్జన్ ఏమో ఒక క్లీన్ రీడ్ మీ ఫైల్, ఇంటర్వ్యూ వర్జన్ ఏమో ఒక 90 సెకండ్స్ ఎక్స్ప్లెనేషన్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇట్లా ఒక కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసుకోండి. ఫోన్ లో కెమెరా ఓపెన్ చేయి, యాక్చువల్లీ బ్యాక్ కెమెరా ఓపెన్ చేయి, ఒక 1.5 minutes నీ ప్రాజెక్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు అది రికార్డ్ చేసి మనం తర్వాత చూసేటప్పుడు మనకే అర్థం కాలేదు, మనమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అని అంటే ఇంటర్వ్యూయర్ పక్కా కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో దాన్ని ఇంకా సింప్లిఫై చేయండి, మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ రీట్రేట్ చేసుకుంటే మెల్లగా పర్ఫెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను చెప్తున్నా కదా, ఇట్లా చేస్తే మన కాన్ఫిడెన్స్ మస్తు బిల్డ్ అవుతుందిరా. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రెజెంట్ చేసుకునేటప్పుడు మనం చెప్పేటప్పుడు మనకు మస్తు భయం అవుతుంది. అండ్ మనం అది రికార్డ్ చేసుకొని స్టార్టింగ్ లో చూసేటప్పుడు మనకే ఏంద్రా ఇట్లా చెప్తున్నా అని అనిపిస్తుంది. బట్ అదే రిపీట్ చేసి ప్రాక్టీస్ చేసి సెట్ చేసిన తర్వాత లాస్ట్ కి మనం ఒక్క ప్రాజెక్ట్ అండ్ ఆ ఒక్క ప్రాజెక్ట్ కి డిఫరెంట్ ప్రెజెంటేషన్లు ఇవ్వగలుగుతాం. ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా టాకిల్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే మన ప్రాజెక్ట్ ని ఏదో అసైన్మెంట్ లాగా ప్రెజెంట్ చేయొద్దు. మన బీటెక్ లో అసైన్మెంట్ లో రాస్తుండే కదా, ఆబ్జెక్టివ్, టూల్స్, అవుట్పుట్ ఇట్లా ప్రెజెంట్ చేస్తే కరెక్ట్ కాదు. మన ప్రెజెంటేషన్ లో కూడా రియల్ వరల్డ్ ఫార్మాటింగ్ ఉండాలి. ప్రాబ్లమ్, యూజర్, డెసిషన్, సొల్యూషన్, ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ ప్రాబ్లమ్ గురించి చెప్పాలి, టూల్స్ గురించి లాస్ట్ చూసుకోవాలి. టూల్స్ ఇంపార్టెంటే కానీ ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందో అర్థం చెప్పడం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇంపాక్ట్ చూపించాలని చెప్పి ఏదో ఫేక్ ర్యాండమ్ నంబర్లు రాయడం కరెక్ట్ కాదు. ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ బై 80% అని ర్యాండమ్ గా రాయకండి. మన దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ లేకపోతే ఆ ఫేక్ నంబర్స్ అవాయిడ్ చేయండి. దాని బదులు ఆనెస్ట్ గా ప్రాక్టికల్ అవుట్కమ్ రాయడం మస్ట్ బెటర్. అండ్ అట్లానే ఎగ్జాక్ట్ నంబర్లు రాయాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంపాక్ట్ అప్రాక్సిమేషన్ చూపించినా నడుస్తుంది. అండ్ ఫైనల్ గా సింపుల్ గా ఒక ముక్క చెప్తా, మనం ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసినామంటే ఒక పని అయింది, కానీ మన ఓవరాల్ పిక్చర్ లో అది సగం పని మాత్రమే. ఆ ప్రాజెక్ట్ ని మనం ప్రెజెంట్ చేయడం మన రిమైనింగ్ హాఫ్. చాలా మంది ఫస్ట్ హాఫ్ ని ఏదో ఒకటి చేసి ఆగమాగం పడైనా సెట్ చేస్తారు, బట్ సెకండ్ హాఫ్ ని ఏదో మీద సెట్ చేస్తారు. ఇట్లా చేసి ప్రాజెక్టులు చేసినా రెస్పాన్స్ వస్తలేవు అని అంటే ఎట్లా వస్తాయి చెప్పు. ఇప్పుడు రెస్పాన్స్ వస్తలేవు అంటే మన ప్రొఫైల్ లో ప్రాజెక్టులు వీక్ ఉన్నాయి అని కాదు, కొన్నిసార్లు ప్రెజెంటేషన్ వీక్ ఉండొచ్చు. అందుకే ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గిట్హబ్ లింక్ తీసుకుపోయి లింక్డ్ఇన్ లో ఆడిడ పోస్ట్ చేసి ప్రాజెక్ట్ చేసిన అని చెప్పుడు కాదు. ఇన్స్టెడ్ రెజ్యూమేలో మనం ఈ ప్రాజెక్ట్ రాస్తే మనకి ఈ రోల్ కోసం షార్ట్ లిస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందా లేదా, ఇప్పుడు పోర్ట్ఫోలియోలో నా థింకింగ్ కనిపిస్తుందా లేదా, లింక్డ్ఇన్ లో ప్రాబ్లం రిలేటబుల్ ఉందా లేదా, గిట్హబ్ లో వర్క్ ప్రొఫెషనల్ ఉందా లేదా, ఇంటర్వ్యూలో 90 సెకండ్స్ నేను క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానా లేదా. సో అది ముచ్చట. మన జాబ్ అంటే ప్రాజెక్ట్ ది లింక్ కంటే మన ప్రాజెక్ట్ ది ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్. అండ్ కంపెనీలకి ఆలోచించేటోడు, బిల్డ్ చేసేటోడు అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటోడు కావాలి. సో అది కథ. ఆల్ ద బెస్ట్ అమ్మా, మనం సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. అంతే మరి, బై.